సలహాని ఎంతకాలం ముందు తీసుకున్నారు అనేది ఎవరికైనా తెలుసా? జనరల్గా అంటే తెలియదు. ఆ థరో ప్రాసెస్ ని ఫాలో ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ కి తప్పితే మిగిలిన తెలియదు. అదే అంటున్నాను సార్. ఇప్పుడు క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ గా నేను చేశాను కాబట్టి మీకు సింపుల్ అండి. అలిపిరి పోలీసులకిను ఐబీ బ్యూరోలో పనిచేసే పర్సనల్కి చాలా తేడా ఉంది. మీకు జాగ్రత్తగా గుర్తుంటే 1.5 months బ్యాక్ తిరుపతి కొండ మీదకి ఒక పిచ్చోడు స్కూటర్ వేసుకుని వెళ్ళిపోయాడు. వాడి పేరు వచ్చేప్పటికి అంజాద్ ఖాన్. ఒక పిచ్చోడు 22 మలుపులు ఉంటాయి కొండ మీదకి. 22 మలుపుల్ని ఎక్కడ యాక్సిడెంట్ చేయకుండా స్కూటర్ మీద చిన్న స్క్రాచ్ లేకుండా పైనకి వెళ్ళిపోయి రిలాక్స్డ్గా చెవిలో హెడ్ ఫోన్స్ పెట్టుకొని వాళ్ళ విజిలెన్స్ వాళ్ళు లేకపోతే కాళ్ళ మీద కాలేసుకుని కూర్చొని మాట్లాడాడు. ఇతను పిచ్చోడిని వాళ్లే నిర్ధారించేసి కిందకి పంపించారు. పంపిస్తే పోలీసులు, అలిపిరి పోలీసులు ఇతను పిచ్చోడని చెప్పి 4 అల్పజలం టాబ్లెట్స్ ఇచ్చి పంపించేశారు. వేరే ఐబీ ఇన్వాల్వ్ అయితే తేడా ఎలా ఉంటుందండి? ఇమీడియట్గా లిఫ్ట్ చేస్తారు. వాడికి ఏంటి పని? ఆ రోజు పైనకి వచ్చి, ఆ రోజు రంజాన్ పండుగ, మా తాత పైన ఉన్నాడు, ఖురాన్ చదవటానికి వెళ్తున్నా అని చెప్పాడు. తిరుమల వెంకన్న దగ్గర వాడికి ఏంటి పని అంటే ఆయనే ఆ తాత అని చెప్పాడేమో. అది కూడా కాదు, అయ్యేం పని. దాని మీద ఇంతవరకు ఇంట్రాగేషన్ నడవదు. దాని వెనక జరిగిన సంఘటనలేగా. మొన్న ఖురాన్ ప్రార్థన చేసుకుంటానికి వచ్చినప్పుడు కూడా ఎందుకు వచ్చారు అని అంటే, ఒక దిక్కుమాలినటువంటి ఒకటి మన వాళ్ళు చెప్తున్నారు ఏంటంటే, బీబీ నాంచారమ్మ చేసుకున్నాడు కాబట్టి వెంకటేశ్వర స్వామి బీబీ నాంచారమ్మకు సంబంధించినటువంటి బంధువర్గం వచ్చి అక్కడ ప్రార్థనలు చేసుకుందని చెప్పడానికి సిగ్గులేదా మీకు? సిగ్గులేదా? బీబీ నాంచారమ్మ చరిత్ర ఎక్కడుందో ఒకసారి చూపించమని చెప్పండి వీళ్ళని. ఎక్కడ రాశారు అంటే ప్రతి ఒక్క దాని మీద అదే అంటున్నాను సార్. వీళ్ళు ఏంటంటే ప్రతి ఒక్క చోట మా వాళ్ళు ఉన్నారు అని చెప్పేసి ఆ వక్ఫ్ ఖర్చీపులు ఇవి వేయడానికి సిద్ధమైపోయారు. దాన్ని ఎప్పుడైతే చెక్ పెట్టారో, చెక్ పెట్టిన తర్వాత కొత్త కొత్త కథనాలన్నింటినీ కూడా వీళ్ళు మాట్లాడడం అనేది మొదలు పెట్టారు. ఇప్పుడు అర్థమైంది వక్ఫ్కి ఎందుకు చెక్ పెట్టాడు మోదీ అనేది. లేదా ఈ పాడికి ఆ బీబీ నాంచారమ్మ కూడా ఆస్తిలో హక్కులో వాటా తిరుపతి కొండలు మావే అని చెప్పేసి అది కూడా అడిగారు. మీ నోటీస్ వచ్చిందో లేదు, అది కూడా అడిగారు. 7 కొండలు 3 కొండలు మావే అన్నారు సార్. ఆ కొండలు మావే అన్నాళ్ళు అందరి పరిస్థితి ఏమైందో మనం చూసాం గతంలో. అది ఆయనవే, 7 కొండలు వెంకటేశ్వర స్వామివే. కాబట్టి అది ఎంత వాస్తవమో ఎన్ఐఏ అరెస్టులో సన్నీ యాదవ్ ఉన్నాడు అనేటటువంటి ఎన్ఐఏ లిఫ్ట్ చేసింది అనేది కూడా 200%. ఇప్పుడు మనం చూస్తున్నాం, అతను సన్నీ యాదవ్ జకీర్ నాయక్ మత ప్రబోధకుల మీటింగ్ అటెండ్ అయ్యాడు, మాట్లాడాడు. అవును. అక్కడ హీ హిమ్సెల్ఫ్ ఇంట్రడ్యూస్డ్, నేను ఐఎమ్ సో అండ్ సో సందీప్ యాదవ్, సన్నీ యాదవ్ అని పిలుస్తారు, నా పేరు సందీప్ యాదవ్, నేను హైదరాబాద్ ఇండియా నుంచి వచ్చాను, మాది హిందూ ధర్మంలో యోగా ఉంది, అది ఉంది, ఇది ఉంది అని చెప్తే అతను ఏదో అడిగాడు, యోగా ఎంతమంది పాటిస్తారంటే 1%. ఆ ప్రబుద్ధుడికి వాడికి ఏం కాన్ఫిడెన్స్ ఉందని చెప్పడం. అదే అంటున్నాను సార్. పోనీ గూగుల్లో కొట్టుకున్నా చెప్తే పోయేది కదా. 11% to 12% ఫాలో అవుతున్నారు. అయితే ఇంకొక విషయం ఏంటంటే, అక్కడ పెద్ద మనిషి ఆన్సర్ ఇచ్చాడు ఏమని అని అంటే, మీ యోగా ఎంతమంది ఫాలో అవుతున్నారు అని. కానీ వీడికి చుక్కలు కనపడి, వీడికి స్పీచ్లెస్. ఎందుకంటే అతను దాని గురించి, తన మతం గురించి, పరాయి మతం గురించి తెలుసుకోవాలని ఇంట్రెస్ట్, పాకిస్తాన్ వరకు వెళ్ళినటువంటి ఇతగాడి శ్రద్ధ ఈ మన దేశంలో ఉన్నటువంటి, భారతదేశంలో ఉన్నటువంటి పురాణ గ్రంథాలను తెలుసుకోవడం పట్ల ఈ యువతకు ఎందుకు లేదు? ఎందుకంటే ఇక్కడ గ్రంథాలు చదివితే డబ్బులు రావా? ఇక్కడ గ్రంథాలు చదివితే ఏమి రావా? అక్కడ వాళ్ళు కట్టాలు ఇస్తున్నారు, స్పాన్సర్షిప్లు ఇస్తున్నారు కాబట్టి వెళ్తున్నారా? అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, వీళ్ళని ఎలా ఉచ్చులోకి లాగుతారు, ఇతర మతస్థుల్ని ఏ విధంగా హిప్నటైజ్ చేస్తారనడానికి ఇది పెద్ద ఉదాహరణ అండి. మైండ్ గేమ్ అది. అంటే అతను అసలు మైమరిచిపోయి ఇమ్మర్స్డ్గా చూసేస్తున్నారు, ఏదో కొత్త విషయం వింటున్నాను అన్నట్టుగా. అతను ఏం చెప్పినాడు, ఎంతమంది యోగా చేస్తారు, మేము నమాజ్ 5 సార్లు చేస్తాము, 5 సార్లు నమాజ్ చేసేటటువంటి కూర్చునే పోస్చర్లో ఎలాంటి ఆరోగ్యం ఉంటుంది అని మాట్లాడుతున్నారు. దాన్ని వజ్రాసనం అంటారు. మీరు వంగి లేచి చేసేటటువంటి ప్రతిదానికి ఆయన వివరించింది. మా యోగాలో సూర్య నమస్కారాలు 12 సూర్య నమస్కారాలు చేస్తే బాడీ 100% ఎలా సెట్ అవుతుందో సూర్య నమస్కారాల గురించి తెలుసుకోండి. ఇంకొక విషయం ఏంటంటే, ఈ మతం పుట్టింది 1500 సంవత్సరాలు, 1000 ఇయర్స్, దగ్గర 800 to 1000 ఇయర్స్. యోగా పుట్టింది ఎప్పుడండి? యోగా పుట్టింది ఎన్ని లక్షల సంవత్సరాల కిందట యోగా పుట్టింది. పతంజలి ఎలా తీసుకొని వచ్చాడు? అప్పటి నుంచి వజ్రాసనం ఉంది దాంట్లో. అప్పటి నుంచి మీరు చేసేటటువంటి యోగాలన్నింటిలో కూడా మా యోగా నుంచి కాపీ కొట్టారు. మా యోగా నుంచి కాపీ కొట్టి అవి తీసుకొని అది కేవలం ఆ ఒక్క దాని గురించి అంత చేస్తే మరి మా యోగా మొత్తం ఎవరు చేయరు సార్. మా ఇంట్లో ఉన్నటువంటి ప్రతి ఆడపడుచు చేసేటటువంటి పనిలో యోగా ఉంది. దేంటి నడువును పెట్టుకునే బిందె దగ్గర నుంచి కూడా యోగా అప్లికబుల్ అవుతుందండి. ప్రతి ఒక్క దాంట్లోనూ కూడా మా ధర్మంలో యోగా ఉంది. ఏకాదశి రోజున ఉపవాసం ఎందుకు ఉండమన్నారు సార్?
1 డే ఒక ఫాస్టింగ్ అని చెప్పేసి ఒక పెద్ద మనిషి జపన్ వాడు ఒక పుస్తకం రాసేస్తే ఒక 500 పేజీలో 700 పేజీలో 1 డే ఫాస్టింగ్ వల్ల వచ్చే ఆరోగ్యం ఏంటి అనగా నోబెల్ ప్రైజ్ ఇచ్చారు. ఏకాదశి ఉపవాసాలని నేను పుట్టినప్పటి నుంచి మన పెద్దలు చేస్తున్నారు, మేము కూడా కొన్నాళ్ళు చేసాం. ఇప్పుడు ఈ దిక్కుమాలిన జీవితాల్లోకి వచ్చిన తర్వాత నిజంగా ఒక విధంగా చెప్పాలంటే మమ్మల్ని మేము కరెక్ట్ చేసుకునేటటువంటి పొజిషన్లో ఉన్నాం. ఏకాదశి ఉపవాసాలు మాకు కూడా ఉన్నాయి. తర్వాత కార్తీక మాసం పొద్దునంతా మనం భోజనం చేయండి సార్, సాయంత్రం భోజనం చేస్తాం. వీరు రంజాన్ రోజా ఇది చేస్తారు, వీళ్ళు మార్నింగ్ తింటారు, ఈవినింగ్ తింటారు, కానీ మనం కేవలం సాయంత్రం మాత్రమే తింటాం. కార్తీక మాసం మొత్తం ఉపవాసం ఉంటారు. లేదా ఉండలేని వాళ్ళు సోమవారం ఉంటారు. లేదా అప్పుడు కూడా ఉండలేని వాడు కార్తీక పౌర్ణమి రోజు ఉంటారు. ఎక్కడ లేవు ఆరోగ్య సూత్రాలు భారతదేశానికి సంబంధించినటువంటి సంస్కృతిలో. ఇష్యూ వచ్చేప్పటికండి 2024 అక్టోబర్లో పాకిస్తాన్కి వెళ్లేందుకు ప్రయత్నించాను. ఆగస్టులో వీసా రావడంతో అయితే కస్టమ్స్ అధికారుల నుంచి అనుమతులు లేవని చెప్పడంతో వాఘా బార్డర్ దగ్గర నుంచి వెనక్కి వచ్చేసాను అన్నాడు. అన్న తర్వాత ఈ జకీర్ నాయక్తో మీటింగు 2024 అక్టోబర్లో జరిగింది. మరి ఏ మార్గంలో వెళ్ళాడు అతను? అది రివీల్ చేయాలి. ఎందుకంటే అతని వీడియోస్ ఇప్పుడు మనం కనుక పాకిస్తాన్ దీంట్లో యూట్యూబ్స్లో చూస్తే కనుక పాకిస్తాన్ టీవీ ఛానల్స్ కానీ ఆ వీడియోస్ వచ్చి దేవర్ డేటెడ్ 12th అక్టోబర్ అని 7 months ago అని వస్తుంది. 7 months ago పాకిస్తాన్. హౌ డిడ్ హి రీచ్ దేర్ అండి? అంటే ఎవరు అతనికి సహకరించారు? ఇంకో ప్రశ్న ఇస్తున్నాను. ఎవరు అతనికి సహకరించారు అంటే మన ఇంతకుముందు ఇంకొకటి కూడా బంగ్లాదేశ్ యొక్క అతని పేరు ముస్తాక్ చౌదరి అండి, బ్లాగర్ ముస్తాక్ చౌదరితో పరిచయం ఎప్పుడు ఏర్పడింది? ఇవన్నీ నేను ఇంతకుముందు ఎపిసోడ్లో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను సార్. వీళ్ళందరికీ ఎక్కడికెక్కడ పరిచయాలు ఉంటాయి అని అంటే వీళ్ళందరికీ కలిపి ఈ ట్రావెలర్స్ అందరికీ ఒక గ్రూప్ ఉంటుంది, యూట్యూబర్స్ అందరికీ ఒక గ్రూప్ ఉంటుంది, వ్లాగర్స్ అందరికీ గ్రూపులు ఉంటాయి. ఈ గ్రూపుల నుంచి పరిచయాలు మొదలు పెడితే